కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా కాంగ్రెస్ లోకి భారీగా నేతలు చేరుతున్నారు. ఇవాళ రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్ లో నెంబర్ 2 నేతగా పేరున్న కె కేశవరావు, ఆయన కూతురు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కూడా కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కేకే, కడియం శ్రీహరి, గద్వాల విజయలక్ష్మి, కడియం కావ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకుంటారు. అక్కడే వారికి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఇక వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున కడియం కావ్య బరిలో ఉంటారని తెలుస్తోంది. బీఆర్ఎస్ కు చెందిన పలువురు కీలక నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్, బలరాం, ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు ఉంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కు సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా భారీ ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్లో సీనియర్ నేతగా ఉన్న రాజ్యసభ సభ్యుడు కె కేశవరావుతో పాటు హైదరాబాద్ జిహెచ్ఎంసీ మేయర్గా ఉన్న విజయలక్ష్మి, ఆయన కూతురు కేశవరావు కూతురు విజయలక్ష్మి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వీరితో పాటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అయితే 2 రోజుల క్రితమే కడియం కావ్య కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. బీఆర్ఎస్ సంబంధించి యాక్చువల్గా మీకు బీఆర్ఎస్ నుంచి వరంగల్ నుంచి పార్లమెంట్ నుంచి ఆమె పోటీ చేయడానికి కూడా బీఆర్ఎస్ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే తాను బీఆర్ఎస్ తరఫున పోటీ చేయకపోవడం లేదంటూ కూడా ఇప్పుడు 2 రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి లేఖ రాయడం జరిగింది. అయితే తాజాగా ఆమె ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి అందరూ కూడా చేరుకోబోతున్నారు. అక్కడ దీపాదాస్ మున్షి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా 2-3 రోజుల నుంచి కూడా ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న పరిస్థితి. నిన్న నేరుగా కడియం శ్రీహరి నివాసానికి దీపాదాస్ మున్షి, ముఖ్యమైన నేతలంతా మల్లు రవి కానీ సంపత్ కుమార్ ఇట్లా ముఖ్యమైన నేతలంతా వెళ్ళి చర్చలు జరపడం జరిగింది. పార్టీలోకి ఆహ్వానిస్తూ వారిని వెంటనే పార్టీలోకి రావాల్సిందిగా కోరడం జరిగింది. దానికి వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. వాస్తవానికి కడియం శ్రీహరి 1-2 రోజుల తర్వాత పార్టీలో చేరాలని భావించినప్పటికీ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అంటే రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది ఢిల్లీలో, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు చేరాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన సూచన మేరకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో ముఖ్యంగా రాష్ట్రంలో తెలంగాణకు సంబంధించి 17 స్థానాలకు సంబంధించి ఇప్పటికే 13 స్థానాలకు అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కేవలం 4 స్థానాలకు మాత్రమే అభ్యర్థుల పెండింగ్ అయితే ఉంది. హైదరాబాద్తో పాటు ఖమ్మం, కరీంనగర్, వరంగల్ ఈ 4 స్థానాలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. వరంగల్ స్థానానికి సంబంధించి కడియం కావ్యను బరిలో దింపాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే వారిని పార్టీలో చేర్చుకోవాలని చూస్తుంది. రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ ఉంది కాబట్టి ఈరోజే కాంగ్రెస్ పార్టీలో వారిని చేర్చుకున్నట్లయితే లైన్ క్లియర్ అవుతుందని ఒక ఆలోచన చేస్తుంది. సో మొత్తం మీద రేపు వారు ఢిల్లీలో అంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రేపు ఢిల్లీ అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్టు చెప్పండి బలరాం. అంటే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బలమైన నేతలు కాంగ్రెస్ లోకి చేరుతుండడంతో నిజంగా పార్టీలో ఎటువంటి నూతనోత్సాహం కనిపిస్తోంది? పార్టీ ఎంత పటిష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా టార్గెట్ 14 అనేది ఒక పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని ఒక టార్గెట్ అయితే పెట్టుకున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అందులో భాగంగా మొత్తం 17 స్థానాలకు సంబంధించి 14 స్థానాలు గెలుపొందాలని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే ఒక టార్గెట్ అయితే ఫిక్స్ చేస్తున్న పరిస్థితి. తెలంగాణలో ఇప్పటికే అధికారంలో ఉంది కాబట్టి అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలంటే కనుక మెజార్టీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందుకు భాగంగానే ఎంపీలు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్లయితే ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇదే అంశాన్ని ప్రజల్లోకి జనంగా తీసుకెళ్తున్నారు. అయితే మరోవైపు బలమైన అభ్యర్థులు, గెలుపు గుర్రాలు అయితేనే పార్టీకి మరింత బాగుంటుందనే ఒక ఆలోచనతోటి బలమైన అభ్యర్థుల కోసం వేట సాగిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్యమైన నేతలు చాలా మందిని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా మారిన పరిస్థితి ముఖ్యంగా చూడవచ్చు. మనం సివిల్కి సంబంధించిన గడ్డం రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అతను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అతనికి టికెట్ కేటాయించడం జరిగింది. సికింద్రాబాద్ సంబంధించి చూసినట్లయితే దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకి ప్రజెంట్ ఇంకా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థిగా కూడా సికింద్రాబాద్ నుంచి బరిలో దింపడం జరిగింది. ఆయన కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఏఐసీసీ నుంచి. మరోవైపు మల్కాజిగిరికి సంబంధించి చూసినట్లయితే సునీత మహేందర్ రెడ్డి ఆమె జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఆమె కూడా ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి ఆమె కూడా అక్కడ అనౌన్స్ చేశారు. అట్లా మొత్తం మీద కొన్ని చోట్లకు సంబంధించి చూసినట్లయితే కనుక బలమైన నేతలను ఆయా స్థానాలకు సంబంధించి ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి కానీ బలమైన రేసు గుర్రాలకే ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తుంది. అయితే వరంగల్కు సంబంధించి కూడా అనేక సమీకరణాలు,
అనేక పరిణామాల నేపథ్యంలో ట్విస్టులు అయితే చోటు చేసుకుంటాయని చెప్పుకోవచ్చు. వాస్తవానికి అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చాలామంది నేతలు తాటికొండ రాజయ్య, మాజీ మంత్రి తాటికొండ రాజయ్య కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో ఛాన్స్ దొరుకుతుందని ఒక అవకాశంతో కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. కానీ ఆలోచనలో చూసినట్లయితే వరంగల్ పార్లమెంటు పరిధిలోకి సంబంధించిన ముఖ్యమైన నేతలంతా కూడా కాంగ్రెస్లోకి వచ్చినప్పటికీ మళ్ళీ తీరా కడియం కావ్యకు సంబంధించి అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా ఒకవైపు ప్రకటించినప్పటికీ ఆమె 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ నుంచి తాను పోటీ చేయకపోవడం లేదంటూ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో పార్టీ పైన వస్తున్న ఆరోపణలు వీటన్నిటికీ ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా ఈ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్కు తాను పోటీ చేయట్లేదంటూ కూడా ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ నేపథ్యంలో బీఆర్ఎస్కు పూర్తిగా అంటే అక్కడి నుంచి బయటకు వచ్చినట్టుగా అని కూడా చెప్పుకోవచ్చు. నిన్న నేరుగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి కానీ మల్లు రవి, సంపత్ కుమార్ ముఖ్యమైన నేతలంతా కూడా నిన్న వెళ్ళి కడియం శ్రీగారితో పాటు కడియం కావ్యతో కూడా మంత్రాలు చేసిన పరిస్థితి. చెప్పండి బాల ప్రతాప్, అంటే కాంగ్రెస్ లోకి పెద్ద ఎత్తున వలసలు మనం చూస్తూ ఉన్నాం, చేరికలు పెద్ద ఎత్తున కొనసాగుతూ ఉన్నాయి. పాత కొత్త నాయకులను ఏ రకంగా సమన్వయం చేసే బాధ్యత అధిష్టానం చూస్తూ ఉంది. ఎటువంటి వ్యూహాలు ఇక్కడ రచించే అవకాశం ఉంది? వాస్తవానికి కొత్త వాళ్ళు వస్తున్న నేపథ్యంలో పాత వారికి కొంత చిన్న చిన్న గ్యాప్స్ అయితే కనబడతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంతమంది నేతలంతా కూడా సీనియర్ నేతలు ఒకసారిగా అంతా బయట నుంచి వచ్చిన నేతలకే ప్రాధాన్యత ఇవ్వడం కరెక్ట్ కాదంటూ కూడా అక్కడక్కడ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే ఉంది. విహెచ్ కూడా ఇప్పటికే కామెంట్ చేసిన పరిస్థితి, బయట నుంచి వచ్చే వారికంటే పార్టీలో ఉన్న వారిని స్ట్రెంథెన్ చేయాలని ఒక కామెంట్ చేశారు. మరోవైపు కిచ్చనగారి లక్ష్మారెడ్డి చేవెళ్ల రివ్యూకు సంబంధించిన సమావేశం జరుగుతున్న అదే సందర్భంలోనే నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ముందే గేట్లు తెరిచినట్లయితే కనుక దొంగలంతా వస్తున్నారు పార్టీలోకి, జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చురుకలు అంటించే విధంగా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఈ పరిస్థితుల నేపథ్యంలో కొత్త వారు వస్తున్న వారికి విషయంలో పార్టీలో ఉన్న పాత వారికి అయితే కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కడియం శ్రీహరి కూడా పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో మొన్న స్టేషన్ గన్పూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇందిరా అయితే తీవ్రంగా అపోజ్ చేసిన పరిస్థితి. నిన్న గాంధీ భవన్ కూడా వచ్చి దీపాదాస్ మున్షి దగ్గర కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి. ముఖ్యంగా తమతో అంటే పార్టీలో ఉన్న నేతలను సంప్రదించకుండా కొత్త వారిని తీసుకోవడం కరెక్ట్ కాదంటూ కూడా ఆమె ఈరోజు నిరసనలు కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది నియోజకవర్గంలో. సో మొత్తం మీద కాస్త పాత కొత్త మధ్య కొంత చిన్న చిన్న గ్యాప్స్ అయితే కనబడుతున్నాయి. కొన్ని చోట్ల మాత్రం వాటిని సర్ది చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాటిని వెంటనే కొంతమంది సీనియర్ నేతలు విహెచ్ లాంటి నేతలు మాట్లాడిన నేపథ్యంలో వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తన వద్దకు పిలిపించుకొని ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఎందుకు పార్టీలోకి చేర్చుకోవాల్సి వస్తుంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో దానికి సంబంధించి కూడా సీనియర్ నేతలు కొద్దిగా వివరించే ప్రయత్నం చేశారు. నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం కూడా అందులో భాగంగానే పెట్టడం జరిగింది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేతలను చేరికకి సంబంధించిన అంశానికి ప్రధానంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఖచ్చితంగా మనం మెజార్టీ సీట్లు కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలవాలంటే కనుక బలమైన నేతలు ఖచ్చితంగా ఆహ్వానించాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితులు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కూడా హితబోధ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో సీనియర్ నేతల మధ్య కూడా సమన్వయం చేసేందుకు కూడా పార్టీ దీనికి సంబంధించి కోఆర్డినేషన్ కూడా చేస్తున్న పరిస్థితి. నిన్న ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. మరోవైపు ఎవరెవరికైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారి విషయంలో కూడా దీపాదాస్ మున్షి ఇన్ఛార్జ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా దీపాదాస్ మున్షి తన వద్దకు వచ్చినప్పటికీ వారు కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద పాత కొత్తను కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలనే ఒక ఆలోచన అయితే పార్టీ చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మెజార్టీ సీట్లు గెలవకపోయినట్లయితే పార్టీకి కానీ అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి కాబట్టి దాన్ని కంటిన్యూగా స్ట్రెంథెన్ చేసుకోవాలంటే కనుక ఖచ్చితంగా అందరూ సహకరించాలంటే ఒక నేతల మధ్య సమన్వయాన్ని అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద ఒకవైపు ఇన్ఛార్జ్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ అందరూ కూడా నేతల మధ్య సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది చోట్ల ఇంకా అసంపూర్తి అదే దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళకి సర్దుబాటు కాకపోయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం విహెచ్ లాంటి నేతలంతా కూడా సద్గుమనిగిన పరిస్థితి కనపడుతుంది. సో మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి చేసిన ప్రయత్నాలు కూడా ఒక కొలిక్కి వస్తున్నాయని కూడా చెప్పొచ్చు బలరాం. రైట్.